పార్లమెంటుకి గుర్తుందా? గట్టిగా చెప్పండి. కమలం గుర్తు. మీ ఓటు ఎవరికి పార్లమెంట్లో? కమలం గుర్తు. ఇక్కడ రెడీగా లేదు కానీ సైకిల్ పక్కనే ఉంది. రియల్ సైకిల్ తెచ్చేయచ్చు. రెండోది సైకిల్ గుర్తు. అసెంబ్లీ అభ్యర్థికి అందరూ కూడా దృష్టి పెట్టండి. భవిష్యత్తు కోసం ఉండమని కోరుకుంటూ తమలో హలో కురుపాం, బై బై వైఎస్ఆర్సీపీ. హలో కురుపాం, హలో కురుపాం, హలో కురుపాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. మంచి రోజుల కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. యువతకు ఉద్యోగ ఉపాధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. రైతు బాంధవుల సమృద్ధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. నాణ్యమైన విద్య వైద్యం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. మెరుగైన రోడ్లు నీళ్లు కరెంటు కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. 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 హుషారుగా ఉన్నారా లేదా? ఈ రోజు నేను కురుపానికి వచ్చినప్పుడు కురుపాం అదిరిపోయింది, దద్దరిల్లింది. గెలుపు మనదే అని చాటి చెప్పింది. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. ముందుగా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి తోయక జగదీశ్వరి గారు ఒక మామూలు గిరిజన బిడ్డ, ఆదివాసి బిడ్డ, మీ బిడ్డ. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పెట్టి ఈరోజు మామూలు వ్యక్తికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ.